నేను చాలా స్పష్టంగా ఉన్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది అలయన్స్ పెట్టుకునే దానికోసం. ఏం పెట్టావు అధ్యక్ష? ఆ రోజు నేను చెప్పింది నెంబర్ 1, ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఏవైతే పెట్టారో అవన్నీ అమలు చేయాలి. 2, ఆ రోజు రాజ్యసభలో ప్రధానమంత్రి ఏవైతే హామీలు ఇచ్చారో మీరు చెప్పింది కూడా మీ మెంబర్లు అడిగినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చాలి. అందులో స్పెషల్ స్టేటస్ ఉంది. ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇవ్వడం లేదు, కానీ ఆ స్పిరిట్తో మీకు మాత్రం ఇస్తున్నామంటే ఏమేమి ఇస్తారు ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా రాత్రి 12 గంటలకు ఇదే మరి అసెంబ్లీ సమావేశం ఉంటే 12 గంటలకు ఒకసారి నాతో మాట్లాడిన తర్వాత పెడితే నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆల్ బెనిఫిట్స్ ఇస్తే తప్ప నేను ఒప్పుకోనని చెప్పాను. అన్ని బెనిఫిట్స్ ఇస్తామని పెట్టారు, కానీ అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏవైతే ఇస్తున్నారో అదే ఇమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మీ బాధ్యత అని చెప్పాను. మనందరం ఈ హౌస్లో కూర్చోవలసింది ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేయాలి. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు ఈ రోజు ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా నేను డివియేట్ కావడం లేదు. నేను ఆ రోజు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. ఆ రోజు కూడా మీరు ఇదే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తే అధ్యక్ష, ఇవి పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయారు. మనం గుర్తుపెట్టుకోవాలి. 125 సంవత్సరాల చరిత్ర ఉండే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమైంది అధ్యక్ష? మొన్న నంద్యాల ఎలక్షన్ 800 ఓట్లు వచ్చాయి. అదే కాకినాడ ఎలక్షన్లో పోటీ చేయలేకపోయారు, పెట్టలేకపోయారు వార్డులకి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుగు వారి మనోభావాలకు సంబంధించిన విషయం, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, డీల్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఓపిక 29 సార్లు తిరిగాను, అడిగాను. నిన్ను కూడా రమ్మంటే మళ్ళా పంపించా, ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళారు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా మీరేదో మాట్లాడితే ఏదో మేము కూడా చెప్పినట్టు అవుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, నేను ఏం ఫేవర్ అడగడం లేదు. బైఫర్కేషన్ యాక్ట్ లో ఏం పెట్టారో 18 పాయింట్లు 1, 2, 3, 4 చదవండి. ఆనాడు పార్లమెంట్ లో ఏవైతే చెప్పారో అవన్నీ స్పిరిట్ గా తీసుకోండి. సౌత్ ఇండియాలో ఇప్పుడు కూడా 35,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది. అది మన తప్పు కాదు, ఆ రోజు పాలకుల తప్పు. అది సరిచేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, దాంట్లో అనుమానం కూడా లేదు. అది సరి చేయమని, అంతవరకు చేయూతనిమ్మని పదే ఇప్పుడు కూడా అడుగుతున్నారు దిశ. నేనేం ఫేవర్ అడగడం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు గమ్మన్నాను, లేకుంటే ఇంకా ఎక్కువ ఫైట్ చేసేవాడిని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని అందరూ ఈ రాష్ట్ర ప్రజానికాన్ని కోరుకునేది ఇవన్నీ రివ్యూ చేయండి. రివ్యూ చేసి మీరు ఇక్కడ కాదు మాట్లాడాల్సింది, ఢిల్లీకి వెళ్ళండి, రివ్యూ చేయించండి. మీరు 1 by 1 చెప్పండి. మేము అది చేసాం ఇది చేసామని కాదు. నేనే చెప్పాను పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు 7 మండలాలు ఇచ్చారని చెప్పాను. ఆ రోజు ఆ మాట కూడా చెప్పాను. మొట్టమొదటిసారిగా అధ్యక్ష ప్రధానమంత్రిగా ఎన్నికలు అన్ని రిజల్ట్స్ వచ్చాయి. స్వేరింగ్ అండ్ సెరమనీకి వెళ్ళాను. నేనేం చెప్పాను ఆ రోజు? ఒకటే మాట అడిగాను. ముందు నాకు అనుభవంతో అన్ని చూశాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ 7 మండలాలు తెలంగాణలో ఉంటే పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదు. కాబట్టి నేను అడిగింది, ఈ 7 మండలాలు మాకు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసే సమస్యలను చాలా స్పష్టంగా చెప్పాను. ఫస్ట్ కేబినెట్ లో ఆ 7 మండలాలు మనకి ఇస్తూ ఆర్డినెన్స్ పాస్ చేస్తూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించారు. ఆ విషయం పదే నేనే చెప్పాను. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసిన పని నేను చెప్పలేదే కాదు, మిగిలిన అన్ని కూడా తెలుగు వారి మనోభావాలకు సంబంధించిన విషయం. అధ్యక్ష, ఒక దెబ్బ తగిలింది. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం, అందరూ కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డాను. ఈరోజు హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో ఉందంటే నా కృషి ఎవ్వరూ తీసేయలేరు అధ్యక్ష, దాని సెకండ్ థాట్ లేదు. అదే మాదిరిగా ఈరోజు మనం కష్టపడుతున్నాం. కష్టపడేటప్పుడు చేయూతనివ్వకుండా మీరు కావాలని చెప్పి మేము అది చేసాం ఇది చేసామని మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, మాట్లాడండి. నేను ఆ మాట కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితిలో మన హక్కుల సాధనలో రాజీ లేదు. మన ప్రజల మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని గౌరవించడానికి అన్ని విధాలు ప్రయత్నం చేయమని మళ్ళీ ఒకసారి కోరుతున్నా. అంతేగా నేనేదో చెప్పాను, నేను ఏమీ చెప్పలా. ఏదైనా ఎవరితో అయినా సరే నేను మంచిగా ఉన్నా
రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా సరే అధ్యక్ష చాలా గట్టిగా ఉంటాను. నేను ప్రజల పక్షాన ఉంటాను తప్ప ఎక్కడా రాజీ పడే సమస్య ఉండదు అధ్యక్ష.